అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 2 శుభవార్తలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులు, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులు సామాజిక సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు, ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఉద్యోగుల జీతంలో తల్లిదండ్రులకు వాటా కల్పించే యోచన నుంచి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాల విడుదల వరకు అనేక ముఖ్యమైన పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. మొదటిది, ఉద్యోగుల జీతంలో తల్లిదండ్రులకు వాటా. ప్రభుత్వ పరిశీలనలో నూతన ప్రతిపాదన. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక వినూత్న సామాజిక బాధ్యతతో కూడిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదన సారాంశం: ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతంలో 10% నుంచి 15% వరకు నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆధునిక సమాజంలో చాలామంది ఉద్యోగులు తమ తల్లిదండ్రుల బాగోగులను విస్మరిస్తున్నారని, వారికి ఆర్థికంగా అండగా నిలవడం లేదని అన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు చట్టబద్ధమైన ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. ఈ ప్రతిపాదన అమలైతే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు గొప్ప ఆర్థిక భద్రత లభించనుంది. రెండోది, పేదల కోసం మొబైల్, సోలార్ అంగన్వాడీలు. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టడుగు వర్గాలకు పౌష్టికాహారం, విద్యను మరింత చేరువ చేసేందుకు విప్లవాత్మక ఆదేశాలు జారీ చేశారు. కంటైనర్ అంగన్వాడీస్. మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సోలార్ విద్యుత్. ఈ కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా కోసం సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ అంగన్వాడీలు. వలస కార్మికులు నిలకడగా ఒకే చోట ఉండని కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా మొబైల్ అంగన్వాడీలను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ఏ చిన్నారి కూడా పౌష్టికాహారాన్ని, ప్రాథమిక విద్యకు దూరం కాకూడదన్నది ప్రభుత్వం లక్ష్యం. మూడోది, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు తీపి కబురు మరియు భవిష్యత్ భరోసా. 4 నెలల వేతనాలు ఒకేసారి విడుదల. నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిధుల మంజూరు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాల కోసం ప్రభుత్వం 8.4 కోట్లను మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 201 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. ఫిబ్రవరి 14న నియమితులైన వీరికి 4 నెలలు బకాయిలు వేతనాలు ఒకేసారి వారి ఖాతాల్లో జమ కానున్నాయి. అధికారిక ఉత్తర్వులు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ జూన్ 26న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల జీతాలు చెల్లించాలని డిమాండ్. బకాయిలు విడుదలైనప్పటికీ భవిష్యత్తులో జీతాల చెల్లింపులో జాప్యం జరగకూడదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎస్టీయూ డిమాండ్. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ప్రతి నెల మొదటి వారంలో సక్రమంగా వేతనాలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యం. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన వారి నాటి నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి నెల కూడా సక్రమంగా జీతాలు అందేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్రెండ్స్.